మనకి ఎప్పుడైతే అన్నం తింటామో మనకు శక్తి వస్తుంది, మాట్లాడగలుగుతాం, చూడగలుగుతాం, చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. ఎప్పుడైతే అది లేదో ఈ బియ్యం పెరుగు. అలాగే ఈ దేహం అనేది ఒక బియ్యపు మూట. ఈ దేహం అనేది ఒక బియ్యపు మూట. ఇది బియ్యపు మూట రాకుంటే ఏమైనా ఉపయోగమా? మరి ఏం చేయాలి దాన్ని మనం? దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఈ దేహాన్ని తీసుకుపోయి ఒక ధ్యానం అనే అగ్నిలో మీద కూర్చోబెట్టేస్తే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ జరిగినప్పుడు లోపల ఏదైతే మనం మాంసం అనుకుంటూ ఉన్నామో దేహంలో ఉన్నంత వరకు అదంతా కూడా ఉడికి 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 ఈ మాంసపిండం మంత్రపిండంగా తయారవుతుంది. అంతవరకు ఇది తయారు కాదు. బియ్యం లాగంటే ఎలాగైతే ఉపయోగం లేదో ఇది దేహము, నా పేరు రమాదేవి, నా పేరు గుప్తా, నా పేరు ఇందుమతి అనుకుంటే ఏమీ లాభం లేదు. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? ధ్యానం అనే అగ్ని మీద కూర్చోబెట్టాలి.